మార్కస్ అంకుల్. ఏం చేస్తావు? సౌండ్ ఇంజనీర్ అంకుల్. ఎవరికి? టిల్లన్న మ్యూజిక్ బ్యాండ్కి. ఏం బ్యాండ్ రా ఇది? ఎన్నడో ₹1 దాంట్లోకి వెళ్ళి నడు. సియా బ్రో, బాయ్. సియా బ్రో. నీ పేరేంది? శ్రీరామ్ అంకుల్. నువ్వేం చేస్తావో? మార్కసుల తమ్మున్ అంకుల్. అన్న రికమెండేషన్తో టిల్లన్న దగ్గర మ్యూజిక్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. మీరు క్రిస్టియన్లు కాదారా? కాదంకుల్. మరి ఆ మార్కస్ నీకు అన్నట్లయితారా? మార్కసుల మామకి మా అక్కనిచ్చిన అంకుల్. నడు. యోయో బాయ్ బ్రో. సియా బ్రో. ఎవర్రా ఈ ప్రాకారంతా? నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతున్నదిరా టిల్లు? గ్రాడ్యుయేషన్ కాగానే బాక్సర్ అవుతాంటివి మమ్మల్ని లెక్క. నెల తిరగకముందే వాడు మూతి మీద గుర్తితే ఏడ్చుకుంటే ఇంటికి వస్తుంది. 50,000 బొక్క. బిజినెస్ చేస్తా అంటివి. ఇంటర్నెట్ సెంటర్ పెట్టిస్తే ఆడేవాడు పోలీసు వాళ్ళ పిల్లల్ని తీసుకొప్పి సెంటర్లో దిక్కుమాలిన పనులన్నీ చేస్తే నా ఇజ్జతంతా పోయింది గల్లీలో. మీదికెళ్ళి 3 లక్షల బొక్క. ఇప్పుడేమో యో 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 అనుకుంటా మ్యూజిక్ అంటున్నావు. నీకేమన్నా వచ్చారా? ఏమైంది? అనే ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకుపోతావు? నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు. నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ₹1 చెప్తున్నా నేను నీకు ఇవాళ. కన్నావు కదా నన్ను పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. టిల్లు, డాడీతో అట్లా మాట్లాడేది? అట్లా కాదు మమ్మీ. నా దోస్తుల ముంగడు నాతో అట్లా మాట్లాడితే నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. అది అరే నాకున్న ఫాలోయింగ్ కి బబ్లన్న నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుండు. కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నా డెడికేషన్ అట్టు ఉంటుంది మమ్మీ నాతో. అరే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళే కనీసాలు ఫోన్ చేస్తున్నావు నాకు? లేడీస్ ఫంక్షన్ ఉంటే ఏం పాటలు కొడతారా? యూట్యూబ్ పోవాలా, 30 విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని కొట్టాలా? వస్తాయి, కొడతారు, సపోర్ట్గా కూర్చుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. పెట్టాయి. రే టిల్లు